తనపై తప్పుడు కేసు పెట్టారని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో చోటు చేసుకుంది. గోపాలపట్నం ఇందిరానగర్లో ఉండే ఆనంద్ స్నేహితుడు సోమేష్ పర్సు ఏడాది క్రితం పోయింది. 2 రోజుల క్రితం ఆ పర్సు ఆనంద్కి దొరికింది. ఆనంద్తో పాటు మరో వ్యక్తిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో సోమేష్ ఫిర్యాదు చేశారు. తనకు దొంగతనం అంటగట్టారనే మనస్తాపంతో ఆనంద్ ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఆనంద్ కుటుంబ సభ్యులు మృతదేహంతో నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అది సంవత్సరం కింద పర్సులో 25,000 పెడితే ఇప్పుడు వరకు ఎవరు సార్ చూసుకోకుండా ఉంటారు? ఏ ఆటో వాడు సార్ చూసుకోకుండా ఉంటారు? ఇప్పుడు వరకు 25,000 ఎవరు సార్ ఈ రోజులో 1000 రూపాయలు పోతే అడుగుతున్నారు. 25,000 అలా వదిలేస్తారు. ఒకవేళ తీసుకుంటే ఎంక్వైరీ చేయాలి. వీధిలో ఎవడు అలాంటి చూసి తీసుకొని వచ్చి అప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి. ఏ కంప్లైంట్ లేదు. తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి ఇష్టసరంగా మాట్లాడి నువ్వు 10,000 ఇవ్వు, ఇవ్వకపోతే చెప్పకూడదు తినిపిస్తాను అలాగని చెప్పి సార్ ఇప్పటికి కూడా మేము న్యాయం చేయమంటే తీసుకెళ్ళి అందుకే చేయండి మీ తర్వాత చేస్తాను అంటున్నారు సార్. ఏది సార్ మాకు చేశారు? తప్పు చేయలేదు కాబట్టి ఆడు చచ్చిపోయాడు. తప్పు చేసినాడు దాక్కుంటున్నారు సార్ లోపల. దేనికి ఉంచట్లేదు, మాకు అది బయటకు కూడా పంపించట్లేదు. చచ్చిపోయిన కుర్రోడు పై ఇంటి నుంచి కింద ఇంటికి ఇల్లు మారుతున్నాడండి. ఇల్లు మారుతుంటే ఆ పిల్లడికి మెట్ల మీద పర్సు దొరికిందండి. దొరికితే చదువుకున్నాడు బాగా, బయట దేశాలు వెళ్ళేసి వచ్చినాడే. అయితే ఆ మొహం చూసి ఏంటి ఇదిగోండి అనుకుని ఒక వీధిలో ఉన్నామే ఇచ్చాడండి. ఇస్తే ఇచ్చినోడు నువ్వు మంచోడివే అనేసి ఈ పిల్లడి మీద ఆ పిల్లడి మీద ఇచ్చినోడి మీద అందులో 25,000 పోయాయి. ఆ రోజు తీయలేదు అన్నావు, నువ్వే తీసావనుకొని ఇంటి మీదకి వచ్చి కేసు ఇచ్చారండి. కేసు ఇస్తే పోలీసులు 2 పక్కల మాట్లాడాలి కదండి. మీరు కేసు పెట్టారు కరెక్టే, 25,000 పెట్టినట్టు ప్రూఫ్ పెట్టి ఇచ్చేసనే ఒక్క మాట అడగలేదండి. దొంగల్లా కూర్చోబెట్టారు. క్రైమ్ అండి, పైకి క్రైమ్ ఇచ్చారు. కూర్చోబెట్టి ఇలా చేతులు కట్టి నా కొడక నీకు మాత్రం పప్పు కూడా నిన్నున్నవను నిన్ను ఇచ్చానని బెదిరించారండి. వాళ్ళేమించి పెద్ద క్యాస్ట్ వాళ్ళండి, మేము చిన్న క్యాస్ట్ వాళ్ళండి. క్యాస్ట్ అని కింద కూర్చోబెట్టి లోకు చేసి మా క్యాస్ట్ పేరు ఇచ్చేసి మాట్లాడారండి. వాళ్ళకి ఇప్పటికీ ఒక్క మాట అనట్లేదు. ఇప్పుడు మనిషి పోయింది, నిన్నటి వరకు మనిషి పోయిందండి. మా దగ్గర ప్రూఫ్ లేదు. ఆ కుర్రోడు లెటర్ రాసి ఫ్రిడ్జ్ కవర్లో ఎట్టేసి చచ్చిపోయాడండి. ఆ ప్రూఫ్ దొరికింది, అయినా వాళ్ళు భయపడట్లేదు. వాళ్ళకి ఇంతమంది పోలీసులు వెండి మాకు న్యాయం కావాలండి. మీ న్యాయం చేసినంత వరకు మీ మీడియానే నమ్ముకున్నామండి. ఆ రోజు నైట్ ఆటో తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్ళినప్పుడు అసలు అది పర్స్ ఉందో లేదో మాకు తెలుసు సార్. నేనైతే మా ఫ్యామిలీతో సినిమాకి తీసుకెళ్ళాను సార్. సినిమాకి తీసుకెళ్ళిన తర్వాత అటు నుండి వచ్చిన తర్వాత అడిగాడు సార్ పర్స్ ఉందా లేదని అంటిన తర్వాత ఇంక వదిలిస్తాడు సార్. వదిలిసిన తర్వాత ఇది ఇల్లు మారుతున్నప్పుడు దొరికింది సార్. కింద అక్కడ దొరికితే ఆధార్ అదే లైసెన్స్ చూసి మొన్న శుక్రవారం సంవత్సరం అయిపోయిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం దొరికితే నాకు ఫోన్ చేశారు సార్. ఎన్ఐడిలో ఉంటే దొరికిన తర్వాత ఎవరెవరు ఉన్నారో అందరినీ లాగారు సార్. ఆ కుర్రాడు చెప్పాడు సార్ మా అన్నయ్య తీయలేదన్న మీదకి వెళ్ళి కేసు పెట్టారు సార్. ఆ రోజు నైట్, శుక్రవారం నైట్. శనివారం మార్నింగ్ రమ్మన్నారు సార్. వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత 30 గంటల దారుణంగా చూశారు సార్. లోపల కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి సేవించా యాసలు వేసుకొని కొచ్చి పెట్టుకుని ఇద్దరు 10,000 ఇవ్వండి, కేసు ఇవ్వకపోతే కేసు కడతాను అనేసి బ్యాక్ మీద చేశారు సార్ మమ్మల్ని.